అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, ఒక చిరంజీవి గారి అభిమానిగా వాళ్ళంటే నాకు ప్రాణం. అసలు చిరంజీవి గారిని చూసి ఇండస్ట్రీకి వస్తుంది చాలామంది, అలాగే నేను కూడా వచ్చాను. అండ్ మోర్ ఓవర్ దెన్ ఒక దర్శకుడిగా ఒక సినిమా చేయాలి. చిరంజీవి గారి అభిమానిని ఏం చేస్తాం, రిలీజ్ అయినప్పుడు సినిమా చూస్తాం, బర్త్డే అప్పుడు అందరిలాగే యథావిధిగా మంచి కార్యక్రమం కాబట్టి బ్లడ్ డొనేట్ చేస్తాం. సో ఏం చేయాలంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డొక్కా సీతమ్మ కాన్సెప్ట్ అనేది చెప్పారో అప్పుడు ఒక 20 మెంబర్స్ తెలిసింది కాస్త 60 మెంబర్స్ తెలిసింది. అరే ఇది అందరికీ తెలియాలంటే మనకి ఈస్ట్ వెస్ట్ రాజమండ్రి, మా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఆ బెల్ట్ వరకు తెలుసు. ఈ రాయలసీమ కానీ ఈ తెలంగాణ ప్రాంతంలో కానీ తక్కువ తెలుసు. సో ఒక మీడియా ద్వారా, ఒక సినిమా ద్వారా అందరికీ తెలియాలి. ఎందుకంటే ఆవిడ తెలుగు ఆవిడ, తెలుగు వాళ్ళందరికీ ఆ తెలుగు ఆవిడ, ఆ మహాతల్లి చరిత్ర తెలియజేయాలి. సో అని చెప్పి ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను. అయితే పవన్ కళ్యాణ్ గారి వరకు ఇంకా మేము రీచ్ అవ్వలేదు. మొదట ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా సినిమా తీయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో అనేది ఇంక తెలియదు ఇంకా ఎక్కడికి వెళ్తుంది.